ఎవరేం మర్చిపోయినా మొబైల్‌ని మాత్రం అస్సలు మర్చిపోరు. అలానే నేను మొబైల్‌నే మర్చిపోయా. సో, ఇంక చేసేదేం లేక మళ్ళీ వెనక్కెళ్ళి మొబైల్ తెచ్చుకొని మళ్ళీ వచ్చేసాననమాట. బయలుదేరక ఈరోజు త్వరగా బయలుదేరాను ఆఫీస్‌కి అని నేననుకుంటే మొబైల్ మర్చిపోయాను. ఇక్కడ లేట్ అయిపోయింది. ఏం చేస్తాం? నేను త్వరగా వెళ్ళాలి అనుకున్నా ఆఫీస్‌కి త్వరగా వెళ్ళలేననమాట. మొత్తానికి ఎలాగో ఆఫీస్‌కొచ్చేసాను. వినాయకుడికి దండం పెట్టేసుకోండి. త్వరగా లాగిన్ చేయాలనుకున్నాను కదా! అది మాత్రం అవ్వలేదు. త్వరగా లాగౌట్ మాత్రం అయింది. కానీ ఆటోనే ఇంకా దొరకలేదు. ఫాస్ట్‌గా వెళ్ళిపోయి ఇయర్‌ఫోన్స్ కొనుక్కోవాలి. ఆఫీస్ నుంచి రాగానే కనీసం బ్యాగ్ తీసుకెళ్ళి రూమ్‌లో కూడా పెట్టలా. ఇయర్ ఫోన్స్ కొనుక్కోవాలని చెప్పేసి అమ్మని తీసుకొని బయలుదేరాను. బికాజ్ బేరమాటం మనకు రాదు. అమ్మనే ఆడాలి. అందుకే అమ్మని తీసుకొని బయలుదేరుతున్నా. ఇలా వెళ్ళే దారిలో ఒక ఇంటి దగ్గర నాకిలా మొక్కలు కనిపించాయన్నమాట. చూడటానికి చాలా బాగున్నాయి కదా! కాకపోతే ఒకే ఒక్క భయం పాములేమైనా వస్తే కనిపించవు. హౌ మెనీ ఆఫ్ యూ నో దిస్ ప్లేస్? కేక్స్‌కి నాకు ఏమంత కనెక్షన్ ఉందో నాకు తెలీదు. అవి అంటే నాకు చాలా ఇష్టం. ఇయర్ ఫోన్స్ కొనాలని వచ్చిన నేను మొబైల్ పౌచులు చూసి మొబైల్ పౌచుల దగ్గర ఆగిపోయాను. బట్ ఆల్రెడీ ఒకసారి వచ్చి కొనుక్కున్నాను కాబట్టి ఇంక వీటితో నాకు సంబంధం లేదు. ఇవి నాకొద్దు. నేను అనుకున్న ఇయర్ ఫోన్స్ ఇవే చక్కగా కొనుక్కున్నాను. కాకపోతే కాస్టే కొంచెం ఎక్కువ చెప్పాడు. ఎలాగో బేరమాడి తీసేసుకున్నాం. బాయ్ బాయ్.